శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణువుని ఎలా పూజిస్తే సంవత్సరం మొత్తం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి ఉత్పన్న ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రీ మహావిష్ణువు మురాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడితో కొన్ని వేల సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడు. అయినప్పటికీ ఆ మురాసురుడిని శ్రీ మహావిష్ణువు సంహరించలేకపోతాడు. ఆ సమయంలో యుద్ధరంగంలో విశ్రాంతి తీసుకోవాలని శ్రీ మహావిష్ణువు ఒక కొండ గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. విష్ణుమూర్తిని వెతుక్కుంటూ మురాసురుడనే రాక్షసుడు కూడా ఆ కొండ గుహలోకి ప్రవేశిస్తాడు. అలా కొండ గుహలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి విష్ణుమూర్తి మీదకు ఆ మురాసురుడనే రాక్షసుడు రాగానే విష్ణుమూర్తి శరీరంలో నుంచి ఒక అందమైన కన్య ఆవిర్భవించి ఆ కన్య మురాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేసి మురాసురుడిని సంహరిస్తుంది. ఆ కన్య పేరు ఏకాదశి. అలా విష్ణువు శరీరం నుంచి ఒక అందమైన కన్య బయటికి వచ్చి మురాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కార్తీక బహుళ ఏకాదశి. విష్ణువు శరీరం నుంచి ఒక కన్య ఉత్పన్నమైన రోజు కాబట్టి దాన్ని ఉత్పన్న ఏకాదశి అన్నారు. ఉత్పన్నం అంటే పుట్టడం. విష్ణువు శరీరం నుంచి ఏకాదశి అనే కన్య పుట్టిన రోజు, ఉత్పన్నమైన రోజు కాబట్టి దాన్ని ఉత్పన్న ఏకాదశి అంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఏకాదశి అనే ఆ కన్యతో ఏం చెప్తాడంటే, ఎవరైతే కార్తీక బహుళ ఏకాదశి రోజు ఆహారం స్వీకరించకుండా ఉంటారో, వండిన అన్నం తినకుండా ఉంటారో వాళ్ళని నేను మొత్తం సంవత్సరం అనుగ్రహిస్తానని ఏకాదశి అనే ఆ కన్యకు చెప్తాడు. కాబట్టి కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి రోజు ఎవరు కూడా వండిన అన్నం తినకూడదు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు పచ్చి పదార్థాలు మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇలా కార్తీక బహుళ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ప్రధానంగా 3 విధులు శాస్త్రంలో చెప్పారు. ఆ 3 విధులు చేస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మొదటిది ఉపవాసం, అంటే వండిన అన్నం తినకూడదు. రెండోది జాగరణ. జాగరణ ఎప్పటి వరకు చేయాలి? ఆ రోజు రాత్రి 11 గంటల వరకు లేదా 12 గంటల వరకు జాగరణ చేయాలి. జాగరణ చేయటం అంటే విష్ణుమూర్తి నామం చదువుకుంటూ నిద్రపోకుండా ఉండాలి. అలా జాగరణ చేయాలి. మూడవది విష్ణు పూజ. ఈ ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణు పూజ ఎలా చేయాలంటే, విష్ణుమూర్తి దగ్గర ఇంట్లో దీపం పెట్టాలి. విష్ణుమూర్తి అంటే లక్ష్మీనారాయణల ఫోటో కానీ, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, ఏ ఫోటో అయినా విష్ణు స్వరూపమే. ఆ ఫోటో దగ్గర దీపం పెట్టుకొని ఆ ఫోటోకి శాల పుష్పాలతో పూజ చేయాలి. శాల పుష్పాలంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు, వాటిని శాల పుష్పాలు అంటారు. ఇంటి ఆవరణలో మీకు మొక్కలు ఇవ్వనుకోండి, తెల్లగన్నేరు పూలు కానీ, నందివర్ధనం పూలు కానీ, తుమ్మి పూలు కానీ, జాజి పూలు కానీ ఆ ఫోటో దగ్గర ఉంచండి. ఎందుకంటే ఈ పూలు విష్ణువుకి ఇష్టమని నరసింహ పురాణం, నారద పురాణంలో చెప్పారు. ఇవి కూడా మీకు దొరకలేదనుకోండి, తులసి దళాలు విష్ణువు దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. అలా చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. అయితే హారతి మాత్రం పచ్చకర్పూరంతో ఇవ్వండి. ఉత్పన్న ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణు సంబంధమైన ఫోటోకి హారతి ఇస్తే భూలాభం తొందరలో కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. గృహయోగం సిద్ధింపజేసుకోవచ్చు. కుటుంబ కలహాలు తగ్గుతాయి. పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ఆ తర్వాత తీపి పదార్థాలలో పచ్చకర్పూరం కలిపి ఇంట్లో విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టండి. అలాగే దేవాలయంలో కూడా ఉత్పన్న ఏకాదశి రోజు కొన్ని పనులు చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఏ విష్ణు సంబంధమైన ఆలయానికైనా వెళ్ళి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. సహజంగా అందరూ దేవాలయానికి వెళ్ళి 5 కానీ 3 కానీ ప్రదక్షిణలు చేస్తారు, 11 ప్రదక్షిణలు చేస్తారు, బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. అంటే 2, 4, 6, 8, 10, 12 ఇలా సరి సంఖ్యలో ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. అలా విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలని ప్రకీర్ణాధికారం అనే గ్రంథంలో చెప్పారు. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు ఆలయంలో చెట్లు కానీ మొక్కలు కానీ ఉంటే ఆ మొక్కలకు నీళ్లు పోయండి. ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణు ఆలయ ప్రాంగణంలో చెట్లకు కానీ మొక్కలకు కానీ నీళ్లు పోస్తే జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి. అలాగే సమ్మార్జన చేస్తే చాలా మంచిది. సమ్మార్జన అంటే దేవాలయాన్ని చీపురుతో చిమ్మటం, శుభ్రం చేయటం, దేవాలయం దగ్గర ముగ్గులు వేయటం, దేవాలయంలో ప్రసాదం పంచడం, దీన్ని సమ్మార్జన అంటారు. అలా చేసినా కూడా ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇవేవి చేయలేని వాళ్ళు ఏం చేయాలి? విష్ణు పంజర స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ వినండి. ఆ చాంటింగ్ విన్నా సరిపోతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఇలా చేసిన ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి
సంవత్సరం మొత్తం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. మా అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660 9399990660. వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి, ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి. ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు, నమ్మి మోసపోవద్దు. అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.